మల్కాజ్గిరిలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏది గెలిచిద్ది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది కంపల్సరీ. ఖచ్చితంగా బీజేపీ వచ్చింది. ఆ బీజేపీలో ఇప్పుడు ఎవరు నిలబడుతున్నారు ఇక్కడ? ఈటెల రాజేందర్. ఖచ్చితంగా ఈటల రాజేందరే గెలుస్తారా? పైన మరి కేంద్రంలో ఏది వస్తే బాగుంటుంది? కేంద్రంలో కూడా బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ అంటే ఆయన చేసిన పరిపాలన అట్లా బాగుంది. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిరం అంది కూడా 59 సంవత్సరాల తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చింది కూడా బీజేపీలోనే వచ్చింది. మన ప్రపంచ దేశాలకు కూడా ఇండియా అన్నది ఒక స్థాయిలో ఉంచడానికి కారణం బీజేపీ. మన సోలార్ను తీసుకొచ్చింది కూడా బీజేపీ. చాలా ఉన్నాయి బీజేపీ చేసింది. పెట్రోల్ రేట్లు పెరిగింది అని అంటున్నారు కానీ ఎలక్ట్రిక్ బైకులు వచ్చినాయని చూడట్లేదు. అది ఇదివరకు లేవు. ఇప్పుడు తీసుకొచ్చింది కూడా కేంద్రమే. ఖచ్చితంగా బీజేపీ. రాహుల్ గాంధీకి ఛాన్స్ లేదంటారా? లేదు, ఛాన్స్ లేదు. ఇంకా ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు నిలబడుతున్నా? ఈటల రాజేందర్. మరి కాంగ్రెస్కి ఇక్కడ లేదా, అంత పట్టలేదా? అంటే నా ఊహా ప్రకారం అయితే లాస్ట్ టైం సిట్టింగ్ ఎంపీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది, కానీ ఈసారి మాత్రం తెలంగాణలో చాలా వరకు బీజేపీ కొడుతుంది. ఎంపీ సీట్లు మాత్రం కన్ఫర్మ్. చెప్పండి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. బీజేపీ. సెంట్రల్ కూడా బీజేపీ. ఎందుకు అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి మీద సీఎంని చేశారు కదా, ఎందుకని చేంజ్ చేశారు? బీఆర్ఎస్ పార్టీని ఎందుకు చేంజ్ చేశారు తెలియదు. చెప్పండి ఒక నిమిషం. బీజేపీ గురించి కూడా మాట్లాడతారు. రేవంత్ చేస్తారు అని కాదు నేను అనేది. ఇక్కడ పొలిటికల్గా చూసుకుంటే నిన్న మోడీ గారు వచ్చారు కదా, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. అదే జనం అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అవునా కాదా? మరి ఎందుకని బీఆర్ఎస్ కూడా వచ్చింది, అదే జనం వచ్చారు. కానీ ఎందుకు ఓట్ల విషయంలో వచ్చేసరికి ఎందుకు మారిపోయింది? మల్కాజ్గిరి కాంగ్రెసేగా వచ్చింది. అవునా కాదా? కాంగ్రెసే వచ్చింది. ఎందుకని? ఇప్పుడు ఏదొస్తుంది? నేనైతే బీజేపీ అనుకుంటున్నా, రావాలనే అనుకుంటున్నా. రావాలి అని పక్కాగా చెప్పలేము, కానీ అనుకుంటున్నా. అలాని సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదని కాదు. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా? ఏది గెలుస్తుంది? బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం మంచిగా చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ రావాలి. ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ రావాలని అనుకుంటున్నాము. వస్తుందని మెజార్టీతోనే వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకు మోడీ గారే ఎందుకు? అంటే ఆయన చాలా బాగా చేస్తుంది భారతదేశం గురించి, దాని గురించి చెప్తున్నాం. ఖచ్చితంగా మోడీ గారే గెలుస్తారా? గెలుస్తారండి కంపల్సరీ. రాహుల్ గాంధీకి ఛాన్స్ లేదండి, మోడీ గారికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా మల్కాజ్గిరిలో గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈటల రాజేందర్ గారి ఓకేనా, మోడీ గారే గెలుస్తారు. బీజేపీ ఓకేనా.